ఏపీ అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోగ్యంపై చర్చ జరిగింది. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి రామానాయుడికి విశ్రాంతి అవసరమంటూ మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటించారు. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎంత చెబుతున్నా రామానాయుడు వినడం లేదని డిప్యూటీ స్పీకర్గా మీరైనా చెప్పాలంటూ రఘురామన్ కోరారు. దీంతో సభలో ఉన్నవారు నవ్వుకున్నారు. నంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తానన్నా వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు అన్నా. చెప్పండి చెప్పండి సార్ ఒప్పుకుంటారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు, విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది.